వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. Meaning of the sloka is, while contemplating on the objects of the senses, one develops attachment to them. Attachment leads to desire, and from desire arises anger. In this and the subsequent verse, Sri Krishna gives perfect and penetrating insight into functioning of the mind. He explains that when we repeatedly contemplate that there is happiness in some object, the mind becomes attached to it. Now, attachment seems quite innocuous by itself, but the problem is that from attachment comes desire. Once desire develops, it gives birth to two more problems, greed and anger. Greed comes from the fulfillment of desire. And on the flip side, what happens if the fulfillment of desire is obstructed? It gives rise to anger. Bear in mind that anger does not arise by itself. It is created by the obstruction of desire, and desire arises from attachment, while attachment comes from contemplation of the sense objects. In this manner, we see how the simple act of contemplating the pleasures of sense objects leads to the twin diseases of greed and anger. ఇప్పుడు తెలుగులో తాత్పర్యము. ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. ఈ శ్లోకంలోనూ ఇంకా తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సు యొక్క పనితీరు మీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పించాడు. మనం ఏదైనా ఒక వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఈ మమకారం దాని మటుకే అయితే అంత హానికరమేమీ కాదు. కానీ ప్రమాదం ఏమిటంటే ఈ మమకారం నుండి కోరిక జనిస్తుంది. ఒకసారి కోరిక పుడితే అది ఇంకా 2 సమస్యలను సృష్టిస్తుంది. లోభము అంటే అత్యాశ మరియు క్రోధము. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. మరోపక్క కోరికలు తీర్చుకోవడంలో ఆటంకం కలిగినప్పుడు కోపాన్ని కలుగజేస్తుంది. కోపం అనేది దానికదే ఉత్పన్నమవ్వదు. అది కోరికల నెరవేర్పుకి ఆటంకం కలగడం నుంచి వస్తుంది. కోరిక మమకార బంధం నుండి వస్తుంది. మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయములందు పదే పదే చింతన చేయటం వల్ల కలుగుతుంది. ఈ విధంగా ఇంద్రియ భోగ వస్తు విషయముల మీద పదే పదే చింతన చేయడం అనే సాధారణ క్రియ లోభము క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారితీస్తుంది. తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి క్రోధం యొక్క పరిణామాలను విశదీకరిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.